ఫీల్డ్ మెజర్మెంట్ టెక్నిక్స్ ఫర్ స్వామిత్వ. మన సచివాలయం నుంచి ఇంజనీర్ అసిస్టెంట్ కానీ, డిఏ కానీ, పిఎస్ కానీ మనం ఒక ఇంటి ఓనర్ దగ్గర వెళ్ళిన తర్వాత 36 కాలమ్స్ డేటా ఫిల్ చేయడానికి మళ్ళీ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ వాళ్ళ యొక్క ఇంటి హద్దులు చూపించమని మనం అడుగుతాం. ఇది 5 రకాలుగా ఉంటుంది. మొదటి రకం ఏంటంటే ఓన్లీ కన్స్ట్రక్షన్ ఏరియా ప్లస్ వాళ్ళ యొక్క ఒరిజినల్ ప్లింత్ ఏరియా కూడా సేమ్ ఉండడం, ప్లాట్ ఏరియా అంటాం కదా, రెండు సేమ్. రెండో కేసు అనేది బిల్డప్ ఏరియా అనేది ఒక రకంగా ఉంటుంది, ఒరిజినల్ ప్లేస్ అనేది వేరే బౌండరీస్ ఉంటాయి, కానీ దీనికి స్టాండర్డ్స్ బౌండరీస్ అనేవి నిర్దిష్టంగా అనేవి ఉంటాయి. ఈ రకంగా ఉన్నప్పుడు మనం ఈ మెజర్మెంట్ సైడ్ కానీ లెంగ్త్ విడ్త్ తీసుకుంటాం అన్నమాట. మనకేమో బిల్డప్ ఏరియా ఓకే స్టాండర్డ్గా ఉంది, కానీ ప్లింత్ ఏరియా ఎక్కడికి ఉందో అనేది అటు ఇటుగా అనీవెన్గా ఉంది, స్టాండర్డ్గా అనేది లేదు, అంటే ఒక బౌండరీస్ కానీ అలా లేదు. అలాంటప్పుడు ఏంటంటే మనకి ఉన్న డేటాని 5 కార్నర్స్ నుంచి మనకి నోన్ పాయింట్ నుంచి అన్నోన్ పాయింట్కి డేటా అనేది వాల్ కానీ ఏదన్నా రిఫరెన్స్ పాయింట్ కానీ ఏదన్నా తీసుకొని మనం మెజర్మెంట్ అనేది తీసుకుంటాం. ఇలా ఓపెన్ ఫీల్డ్ ఉంది, 4వ స్టెప్. దీనికి ఏమో బౌండరీస్ అనేవి ఉండవు. అలాంటప్పుడు ఏం చేద్దామంటే ఒక నౌన్ పాయింట్, అంటే 4 వైపుల నుండి నౌన్ పాయింట్స్ అనేవి తీసుకుంటే అక్కడ నుంచి యొక్క ఓపెన్ ప్లేస్ ఉంది కదండి, ఖాళీ స్థలం, దాని యొక్క కార్నర్స్కి మనం అనేది మెజర్మెంట్ అనేది టేప్ సహాయంతో తీసుకుంటాం. అన్నీ కూడా మీటర్స్లో ఉంటాయండి. దీన్ని తీసుకున్న తర్వాత క్యూజిఎస్లో అదే విధంగా మనం ప్లాట్ చేసుకోవాలి. అంటే ప్లాటింగ్ అంటే ఒకవేళ మనం డేటా అనేది సిఎస్వి ఫార్మాట్లో వేసుకున్న తర్వాత అవి ప్లాటింగ్ సెక్షన్ అనేది చేసుకోవాలి. ఎవరైతే మెజర్మెంట్ తీసుకుంటారో వాళ్ళే కూడా క్యూజిఎస్ సాఫ్ట్వేర్లో కలపడానికి ట్రై చేయండి. ఎందుకంటే వేరే వాళ్ళు చేస్తే కొంచెం టైం టేక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. డేటా తీసుకున్న వాళ్ళు చేస్తే ఈజీ మేనర్లో అయిపోతుంది అన్నమాట. అదేవిధంగా 5వ స్టెప్ అంటే మనకి ఓపెన్ ల్యాండ్ ఉంటుంది. దీంట్లో ఇందాకలంటే ఒకే ఫార్మర్ ఉన్నాడు, ఇప్పుడు ఏంటంటే 2 కానీ 3 కానీ 4 కానీ ఉన్నప్పుడు మనం ఏంటంటే నోన్ పాయింట్స్ నుంచి మెజర్మెంట్ తీసుకుంటాం. ఇందాక తీసుకున్న ప్రొసీజర్ లాగే సేమ్ ఇది కూడా అదే ప్రొసీజర్, కానీ ఇక్కడికి అంటే కొన్ని ప్లేసుల్లో ఏమైనా ఉంటుందంటే ఇప్పుడు బోర్ పాయింట్ కానివ్వండి, ఇప్పుడు అతను తీసుకున్నాడు కానీ కార్నర్స్ జీ లైన్ అంటాం దాన్ని. అదేవిధంగా అక్కడ కార్నర్స్లో వాళ్ళకి నిర్దిష్టమైన వాల్యుబుల్ ఐటమ్స్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, లేకపోతే బోర్వెల్ కానీ ఇలాంటివి ఉంటాయి. అవి కూడా మనం కన్సిడర్ తీసుకొని మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. తర్వాత వాళ్ళు నిర్దిష్టమైన ఏరియా మనకి చెప్పిన తర్వాత మనం స్ప్లిట్టింగ్ పార్ట్స్ అనేది చేస్తాం అన్నమాట. అలా చేయడం వల్ల ఈజీ మేనర్లో అయిపోతుంది. ఏదైనా సరే మనకి ఈజీ మేనర్లో నోన్ పాయింట్ నుంచి రిఫరెన్స్ పాయింట్ నుంచి మెజర్మెంట్ అనేది కటింగ్ పాయింట్ సెక్షన్లో తీసుకుంటాం. అదే రోవర్ సిస్టమ్ ఉందనుకోండి, ఓపెన్ 4 కార్నర్స్ తీసుకుంటాం, పాలిగాన్ తీసుకుంటాం, స్ప్లిట్ చేయమంటే ఎన్ని భాగాలకు ఏరియా రిక్వైర్డ్ ఏరియా ఉంటుంది కంటే దాని ప్రకారం సమభాగాలకు విభజిస్తాం. రోవర్ లేని పొజిషన్లో ఈ విధంగా చేసుకుంటాం అన్నమాట. ఈ డేటా మొత్తం కూడా క్యూజిఎస్ సాఫ్ట్వేర్లో మనం ప్లాటింగ్ సెక్షన్ అనేది చేసుకోవాలి. అట్లీస్ట్ 2 నోన్ పాయింట్స్లన్నా మన దగ్గర ఉన్నప్పుడు సాఫ్ట్వేర్లో ఎడిట్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.